నేను రివ్యూస్ ఎఫెక్ట్ చేసినాయి అని నేనైతే ఒప్పుకోనండి. చెప్తాను కదా, జానర్ ఆఫ్ ద ఫిల్మ్ ఒక రకంగా ఎక్స్పెక్ట్ చేశారు, వాళ్ళు ఒక ఎక్స్పెక్టేషన్లో వస్తారు కదా. మేము ఆ ఎక్స్పెక్టేషన్ని సరిగ్గా బిఫోర్ రిలీజ్ సరిగ్గా ప్రొజెక్ట్ చేయలేదు. మేము ఇంకో రకంగా ప్రొజెక్ట్ చేసాం, అది ఇంకో రకంగా ఉంది సినిమా. అందుకని వాళ్ళ డిసప్పాయింట్. అక్కడ మేము అనుకున్న రెవెన్యూ రాలేదు తప్పితే, ఇప్పుడు ఒక సినిమా మనకు 100 ఏరియాస్లో రిలీజ్ అవుతుంది. అన్ని ఏరియాస్లో రిలీజ్ చేస్తేనే, అన్ని ఏరియాస్లోనే మంచి రెవెన్యూ చేస్తేనే హిట్ అని కాదు కదా. కొన్ని సినిమాలు కొన్ని జానర్లు కొన్ని చోట్ల బాగా ఆడితే, కొన్ని చోట్ల యావరేజ్గా ఆడితే అలా. సో అలా ఓవర్సీస్లో కొంచెం తక్కువగా ఆడింది, కానీ మరి అన్ని చోట్ల ఒకటే జనం కదా. సితారా కానీ హారికా హాసిని కానీ రెండు కూడా ఒక పెద్ద ప్రొడక్షన్ హౌసెస్. అండ్ యూ గైస్ ఆర్ మేకింగ్ బిగ్ ప్రాజెక్ట్ విత్ బిగ్ డైరెక్టర్ అండ్ మాస్ స్టార్. సో ఎందుకని మీరు ఈ సినిమాని ప్రొజెక్ట్ చేయలేకపోయారు? అంటే మీకు ప్రతిదానికి ఒక వింగ్ ఉంటుంది. సో డైరెక్టర్ చేసే పని డైరెక్ట్ చేస్తారు, మిగతా అన్ని. సో ఫ్యాన్స్ ఫ్యాన్స్లో కానీ లేకపోతే ఈ పిక్చర్ని ప్రమోట్ చేసుకొని వచ్చే విధానంలో కానీ ఎందుకు కొంచెం ఆలస్యం జరిగి ఉండొచ్చు? ఆలస్యం కాదు, సరైన విధంగా ప్రొజెక్ట్ చేయకపోవచ్చు అనేటువంటిది అయితే ఉంది. అవును, కరెక్టే. సినిమా మాకు ఆల్మోస్ట్ Jan 12th రిలీజ్ సినిమా అయితే ఆల్మోస్ట్ Jan 4th 5th దాకా కూడా మేము పోస్ట్ ప్రొడక్షన్లోనే ఉన్నాం. సో డైరెక్టర్ గారికి కానీ హీరో గారికి కానీ వీటికి కానీ మాకు సరిగ్గా కూర్చుని ప్రాపర్గా సినిమాని ఈ రకంగా సినిమా ఉంటుందని ప్రమోట్ చేద్దామని టైం కుదరలా. ఎందుకంటే మేము ఇక్కడ ఒక ఈవెంట్ అనుకున్నాము, పోలీస్ పర్మిషన్స్ అవన్నీ కొంచెం ప్రాబ్లం అయ్యి అంత క్రౌడ్తో అన్నారని సడన్గా ఆంధ్రాకి షిఫ్ట్ చేసి వచ్చింది. సో మేము ఈ రకంగా జనరల్ ప్రమోషన్స్ ఈ రకంగా ఎక్కువ ప్రమోట్ చేస్తూ టైం పట్టింది. కానీ సో సినిమా ఇలా ఉంటుంది అని ప్రొజెక్ట్ చేయడం తప్పైంది మా సైడ్ నుంచి అనుకుంటున్నాను. అండ్ మోర్ ఓవర్ అంటే మీ హారికా హాసిని సోషల్ మీడియా హ్యాండిల్స్ కానీ లేకపోతే ఏవైనా కానీ ఎప్పుడు కూడా చిన్న రిఫ్ట్ ఉంటుంది రిగార్డింగ్ ఫ్యాన్స్ అండ్ మీ హ్యాండిల్స్. ఎలా అంటే మీరు అప్డేట్ ఇవ్వట్లేదు, ఒకవేళ అప్డేట్ ఇస్తామన్నా కూడా అది కూడా మళ్ళీ డిలే అవుతుంది అని. సో ఇంత పెద్ద ప్రాజెక్ట్ని హ్యాండిల్ చేస్తున్నప్పుడు అలాంటి మైనర్ థింగ్సే కదా అవి. అవును, ఎందుకంటే జనరల్గా అప్డేట్ ఒకటి అందుకుని మళ్ళీ డిలే అవుతే అది ప్రొడక్షన్ హౌస్గా డిలే అవ్వదు. ఎప్పుడు క్రియేటివ్ సైడ్ ఏదన్నా ఇష్యూస్ వచ్చి మేము అనుకున్న ప్రోడక్ట్ జనానికి చూపిద్దాం అనుకున్న టైంకి ఆ క్వాలిటీలో ఉందో లేదో చెక్ చేసుకున్నప్పుడు ఆ క్వాలిటీలో లేదనిపిస్తే మళ్ళీ డిలే చేస్తాం తప్పితే ప్రొడక్షన్ హౌస్గా కావాలని డిలే చేయడము లేకపోతే ఇది ఉండదు కదా. క్రియేటివ్గా మేము అనుకున్నది ఎగ్జాక్ట్గా ఉందా లేదా చూసుకునే బయటకు ఇవ్వగలుగుతాం. లాస్ట్ మినిట్లో ఇప్పుడు ఇవాళ ఇచ్చేద్దాం అనుకున్నా కూడా లాస్ట్ మినిట్లో అది కంటెంట్ సరిగ్గా లేదనుకోండి, అలాంటి డేట్ ఇచ్చేసాం టైం ఇచ్చేసాం కదా అని ఇచ్చేలేము కదా, హాఫ్ బేక్ ప్రోడక్ట్ ఇవ్వలేము కదా. అలా మళ్ళీ పోస్ట్పోన్ చేసినా నెక్స్ట్ డేనే ఇస్తాం అంతే. నెంబర్స్ చూస్తున్నారు, ఇప్పుడు పండగలో ఈ నెంబర్స్ చూస్తున్నారు.